హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే అందరికీ. మనకు అత్యంత పవిత్రమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి. శ్రీరామనవమి ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవమి పండుగ వస్తుంది. శ్రీరామనవమి రోజు చేసుకునే పానకం వడపప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు మనం శ్రీరామనవమి సందర్భంగా చాలా ఈజీగా తయారయ్యే పానకం మరియు వడపప్పు ట్రెడిషనల్ గా ఇప్పుడు చూద్దాం. మన పండగ స్పెషల్ ప్రసాదాలు. ముందుగా అయితే ఇప్పుడు పానకం కోసం ఒక బౌల్లో నీటిని తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం తురుము, సన్నగా తరిమిన బెల్లం తురుము వేసుకొని యాలకుల పొడి, మిరియాల పొడిని వేసుకోవాలి. ఒకసారి మంచిగా మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. అంతే, రాముడికి ఇష్టమైన బెల్లం పానకము తులసాకులతో రెడీ. ఒక కప్పు పెసరపప్పుని గంట ముందు నానబెట్టుకుని వడగట్టి ఒక బౌల్లోకి తీసుకొని ఒక బెల్లం ముక్క పెడితే వడపప్పు రెడీ. అంతే అండి. ఇవి చూడటానికి సింపులే అయినా చాలా పవిత్రమైన ప్రసాదాలు. మీరు కూడా శ్రీరామనవమి రోజు పానకము వడపప్పు చేసి భక్తితో శ్రీరామునికి సమర్పించి నైవేద్యంగా పంచండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.